సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మంత్రి నారాయణ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు. ఏడాదిలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని తెలియజేస్తూ గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే రాష్ట్రం గాడిలో పడుతుందన్నారు. ఏడాదిలో అనేక ఇబ్బందులున్నా కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసిందనేది ప్రజలకు వివరించాలనేది తెలుగుదేశం కార్యకర్తలందరికీ, రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలందరికీ ఒక దిశానిర్దేశం ఇచ్చారు. ఈ నెల కంప్లీట్గా 30 రోజులు ఫీల్డ్లో ఉండి డోర్ టు డోర్ తిరిగి ప్రతి ఇంటికి పోయి ఈ 1 ఇయర్లో అంటే గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ ప్రభుత్వం మీద ఎంతో భారం వేసిన ఆ అప్పు ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ కడుతూ ఈ 1 ఇయర్లో అనేకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు. ఎన్నో ఇబ్బందులు ఉన్నా అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎన్డీఏ ప్రభుత్వంతో చేసుకుంటూ ముందుకు పోవడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎలక్షన్ మేనిఫెస్టోలు ఏదైతే చెప్పారో అవి తూచా తప్పకుండా అవే కాకుండా ఇంకా ప్రజలకు ఏదైనా అవసరమైతే వాటిని కూడా తీరుస్తూ అనేక చేశారు. ఇవన్నీ ఖజానా డబ్బులుండి కాదు, ఖజానా ఖాళీ, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం చేసింది కదా గవర్నమెంట్. అయినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపారణతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. అదేవిధంగా మహిళలకి 3 ఉచిత గ్యాస్ సిలిండర్స్ని మాట తప్పకుండా ఇవ్వడం జరిగింది. 2014-19లో 2004 అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వం మూసేసింది. రోజు 2,25,000 మంది చక్కగా భోంచేస్తున్నారు 5 రూపాయల భోజనంతో. ఎందుకు మూసేసిందో తెలియదు. మా మీద కోపంతో ప్రజల మీద కోపాన్ని చూపించారు. అయితే ఈ ప్రభుత్వం రాగానే 204 అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేయటమే కాదు, మరొక 70 అన్నా క్యాంటీన్స్ గారు ముఖ్యమంత్రి గారు యాక్చువల్ శాంక్షన్ చేశారు. ఈ రాష్ట్రంలో మేనిఫెస్టోలు ఏదైతే చెప్పామో తప్పకుండా చేస్తూ వచ్చారు. అందుకనే ప్రతి ఇంటికి కార్యకర్త పోయి ఏం చేసింది చెప్పి వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే తెలుసుకొని మళ్ళీ పార్టీకి తెలియజేసి, పార్టీకి ప్రభుత్వానికి తెలియజేస్తే అవన్నీ సాల్వ్ చేస్తామని, ప్రజల మధ్య నాయకులు ఉండాలని ఈరోజు ప్రతి నాయకుడిని యాక్చువల్గా తిరగమన్నారు.